ఫ్రెండ్స్ ఈ వీడియోలో విజయనగరం రైల్వే స్టేషన్ని మీరైతే చూడబోతున్నారు. మరి ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్ళిపోదామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదే విజయనగరం రైల్వే స్టేషన్ రోడ్. ఈ రోడ్డుకి మీరు ఎలా వెళ్ళాలంటే మయూర్ జంక్షన్ నుంచి పైడితల్లి అమ్మవారి ఆలయానికి వెళ్ళినప్పుడు ఆలయానికి ఆపోజిట్లోనే రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ రోడ్ అయితే అలా ఉంటుంది. మీరు ఇప్పుడు రైల్వే స్టేషన్ కూడా చూస్తారు. విజయనగరంలో ఉండే రైల్వే స్టేషన్ చెన్నై హౌరా మెయిన్ లైన్లో ఒక ముఖ్యమైన రైల్వే స్టేషన్. చెన్నై నుంచి హౌరా వెళ్ళే ప్రతి ట్రైను విజయనగరంలో ఆగుతుంది. కొన్ని ట్రైన్లు వైజాగ్లో ఆగకపోయినా విజయనగరంలో ఆగుతాయి. ఇప్పుడు మనం ఆ రైల్వే స్టేషన్ని చూడబోతున్నాం. ముందు చూస్తున్నారు కదా, ఇదే మన విజయనగరం రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్లోకి వస్తుంది. చూస్తున్నారుగా, ఇదే మన విజయనగరం రైల్వే స్టేషన్. చూడడానికి చాలా బాగుంటుంది. 1893, 1896 ఆ టైంలో 1288 కిలోమీటర్ల రైల్వే లైన్ని సౌత్ ఏషియన్ రైల్వే ఓపెన్ చేసింది. అయితే ఈ లైన్లో చాలా ట్రైన్స్ తిరుగుతూ ఉండేవి. 1898, 99 ఆ టైంలో బెంగాల్ నాగ్పూర్ రైల్వే లైన్ను ఈ లైన్కి లింక్ చేశారు. అప్పుడు వచ్చిన రైల్వే స్టేషనే ఈ విజయనగరం రైల్వే స్టేషన్. మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే విజయనగరం దాటిన తర్వాత టువర్డ్స్ ఛత్తీస్గఢ్ ఒక లైన్ వెళ్తుంది, టువర్డ్స్ శ్రీకాకుళం ఒకటి వెళ్తుంది. శ్రీకాకుళం వెళ్ళేది టువర్డ్స్ కోల్కతా వెళ్తుంది, అదే ఛత్తీస్గఢ్ వెళ్ళేది రాయ్పూర్ వెళ్తుంది. అలా కనెక్టింగ్ లైన్స్ అయితే ఉంటాయి. మనం చూస్తున్నాం కదా, ఇదంతా విజయనగరం రైల్వే స్టేషన్. ఇప్పుడు మనం ఇలా లెఫ్ట్కి వెళ్ళాం అనుకోండి, టువర్డ్స్ విశాఖపట్నం ఉంటుంది. ఆ రోడ్లోనే మనకి ఫ్లైఓవర్ వస్తుంది. అక్కడే ఐ లవ్ విజయనగరం ఉంటుంది. ఆ ప్లేస్ చూడడానికి చాలా చాలా బాగుంటుంది. అలానే అక్కడ ఉండే ఫ్లైఓవర్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇదే చూసారు అలా ఉందో, సూపర్ కదా. ఆ టైంలోనే 2 ట్రైన్లు వెళ్తున్నాయి. చూడడానికి చాలా చాలా బాగుంది. మీకు ఎలా అనిపిస్తుందో ఒక కామెంట్ చేయండి. ఇప్పుడు మనం 2 లైన్స్గా డివైడ్ అవుతున్నాయి కదా, టువర్డ్స్ ఛత్తీస్గఢ్, టువర్డ్స్ కోల్కతా. అది చూద్దాం. విజయనగరం రైల్వే స్టేషన్లో మొత్తం 5 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. దాంతోపాటు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ట్రైన్స్ అయితే వస్తాయో ఆ ట్రైన్స్కి సపరేట్గా ఒక లైన్ ఉంది. మొత్తం మీరు చూసుకోవచ్చు, మీకు 5 ట్రాక్స్ కనిపిస్తాయి, అలానే 5 ప్లాట్ఫామ్స్ కనిపిస్తాయి. అండ్ మీకు సపరేట్గా ఒక లైన్ అయితే కనిపిస్తుంది. అక్కడ గూడ్స్ కనబడుతుంది కదా, ఆ గూడ్స్కి అటువైపు ఒక 3 ట్రాక్లు అయితే మనకు కనిపిస్తున్నాయి. మొత్తం మనకి ఇక్కడ 2 ట్రైన్లు అయితే వెళ్తున్నాయి. ఒక ట్రైన్ ఆగుంది అండ్ ఇంకొక ట్రైన్ కూడా ఆగుంది. మొత్తం చూస్తున్నారుగా, చూడడానికి ఎలా ఉందో. అలానే విజయనగరం రైల్వే స్టేషన్ కూడా మన నార్మల్ ట్రాన్స్పోర్ట్ ఉంది కదా, బస్సెస్ కానీ ట్యాక్సీస్ కానీ చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాప్ చాలా దగ్గర ఉంటుంది. అరౌండ్ ఒక 1/2 km ఉంటుంది. బయటికి రాగానే ఆటోలు ఉంటాయి, ట్యాక్సీలు ఉంటాయి అండ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈజీ ఉంటుంది. ఇప్పుడు మీరు చూసారా, 2 ట్రాక్లు అయితే వచ్చాయి. ఒక ట్రాక్ టువర్డ్స్ ఛత్తీస్గఢ్ వెళ్తుంది, ఇంకొక ట్రాక్ వెస్ట్ బెంగాల్, ఒరిస్సా వెళ్తుంది. ఇప్పుడు మీరు చూస్తుందే మన విజయనగరం రైల్వే స్టేషన్. ఇంకా క్లియర్గా మీరైతే విజయనగరం రైల్వే స్టేషన్ని చూస్తారు. ఇప్పుడు మీలో ఎవరైనా విజయనగరం నుంచి ఈ వ్లాగ్ చూస్తూ ఉంటే కామెంట్ చేయండి. అలానే మీ విజయనగరం రైల్వే స్టేషన్ని షేర్ చేస్తారనుకుంటున్నాను. ఇప్పుడు చూస్తున్నారుగా, ఎంట్రన్స్లో మీకు కనిపిస్తుంది విజయనగరం రైల్వే స్టేషన్. ఈ విధంగా ఉంటుంది. మీకు అక్కడ నుంచి ఎంట్రీ ఉంటుంది. ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. కానీ చాలా తక్కువ మంది ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్తారు. మన వైజాగ్లో కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. కానీ ఎప్పుడైనా టీసీకి దొరికామంటే సంగతి మామూలుగా ఉండదు, ఫైన్ కట్టించుకుంటారు. ఆ లెఫ్ట్లో చూసారా, మనకి వెహికల్స్ అవి పార్కింగ్లో ఉన్నాయి. అక్కడ పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్ ఫీ అయితే ఉంటుంది. అది చార్జబుల్ పార్కింగ్. ఈ రైల్వే స్టేషన్లో లాంచ్ కూడా ఉంటుంది. అలానే ఒక డార్మిటరీ లాంటిది కూడా ఉంటుంది. ఒక 200 పే చేసామంటే 12 hours వరకు అక్కడ మనం ఉండొచ్చు, అలాగే రిఫ్రెష్ అవ్వచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది మొత్తం టువర్డ్స్ విశాఖపట్నం వెళ్ళే లైన్. చూడడానికి చాలా బాగుంటుంది. అలాగే వరుసగా ట్రైన్లు కూడా కనిపిస్తాయి. మీరు అలా చూసుకుంటూ ముందుకు వెళ్తే మనకి ఫ్లైఓవర్ ఉంది కదా, ఫ్లైఓవర్ కనిపిస్తుంది. అలానే మన వైజాగ్కి వెళ్ళే రోడ్ కూడా కనిపిస్తుంది. మీరు చూడాలనుకుంటే మన విజయనగరం నుంచి వైజాగ్ వరకు రోడ్ బ్లాక్ ఉంటుంది. ఇంకా మీకు ట్రైన్ బ్లాక్ నేను ఎప్పుడూ చేయలేదు, బట్ రోడ్ బ్లాక్ అయితే కంప్లీట్ చేశాను. విజయనగరం నుంచి పెందుర్తి నుంచి మన విజయనగరం పైగా పద్మనాభం రోడ్ కూడా చేశాను. అవన్నీ మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. ఆ కింద రైల్వే ట్రాక్లు మీరు చూస్తే రైల్వే ట్రాక్స్లో ట్రైన్ ఎలా చేంజ్ అవుతుందో మీకు తెలుస్తుంది. ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే మనకి ట్రైన్స్ అనేవి టర్న్స్ ఎలా తీసుకునేది తెలుస్తుంది. మనందరికీ తెలిసిందే కదా, ఒక లాక్ ఉంటుంది. ఆ లాక్ చేంజ్ చేస్తే డైరెక్షన్ చేంజ్ అవుతుంది. లెఫ్ట్లో చూసారా రోడ్ కనిపిస్తుంది. ఆ రోడ్లో వెళ్తే మనం టువర్డ్స్ రాజపులో జంక్షన్కి వెళ్తాం. ఆ ముందు కనిపించేదంతా విజయనగరం రైల్వే స్టేషన్. ఇక్కడ చూసారా, రైల్వే బ్రిడ్జ్ ఉంది. ట్రైన్ అయితే వెళ్తుంది. ఇదే ట్రైన్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ నుంచే మనకి లైన్స్ అనేవి డివైడ్ అవుతున్నాయి. చూస్తున్నారు కదా, ఆ లెఫ్ట్కి వెళ్తే టువర్డ్స్ ఛత్తీస్గఢ్ వెళ్తుంది, రైట్కి వెళ్తే టువర్డ్స్ కోల్కతా వెళ్తుంది.
వ్యూ మాత్రం అదిరింది కదా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడైతే మీకు ఒక కొండను చూపించి ఈ వ్లాగ్ నేను ఎండ్ చేస్తాను. చూసారా, కొండ ఉంది, చాలా బాగుంది. ఈ కొండకి ఏమైనా హిస్టరీ ఉంటే కామెంట్ చేయండి విజయనగరం వాళ్ళు. ఇంకా మనమైతే ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళు షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. And don't forget, always have a safe and happy drive. Thank you. Take care. Bye bye.